శ్రీరామ్. ఈరోజు నేను నమూనా ఆవకాయ పెడుతున్నానండి. అంటే మనం పెద్ద ఆవకాయ పెట్టుకునే ముందు ఇంట్లో కొంచెం కొంచెం వాడుకుంది ఆవకాయ పెట్టుకుంటాం కదా. ఇలా మామిడికాయలు తెచ్చి చక్కగా నీళ్ళలోకి వేసి ఒక 10 నిమిషాలు ఉంచి కడిగేసి అవి చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి. ఇవి ఏమంటారు, ఇవి సోన్రేఖ ముక్కలండి. ఇవి మా పినమావ గారి ఇంట్లో ఉంటే అడిగి తెచ్చుకున్నాను. మా వారు తిట్టారు ఎందుకు అడిగేవని. అవి గిన్నె కొలతలతో చెప్తున్నాను చూడండి. ఇవి 4 గిన్నెలు ముక్కలు అయ్యాయి అన్నమాట. మనం ఏవైనా సరే ఒక గిన్నె కొలత తీసుకుని 4 గిన్నెల ముక్కలు మనం కొలుచుకోవడం ఇది కరెక్ట్ కొలత అండి. ఇలాగా తీసి 4 గిన్నెలు ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోని కొద్దిగా ఆయిల్ మనం ఒక గిన్నెడు నూనె ముందుగా వేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి. అలా అయితే మనకు ఆవకాయ ఎక్కువ కాలం నిలవ ఉంటుందన్నమాట. చూస్తున్నారా, అలాగా గిన్నె నిండా నూనె లేక నేను కొంచెం తక్కువగా ఉంది, తెచ్చింది అయిపోయింది. పప్పు నూనె ఏఎస్ బ్రాండ్ వాడుతాను నేను, అదే వేసానండి. అయితే అలా వేసుకుని ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలన్నమాట. అలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు అదే గిన్నెతో మనము అన్ని గుండలు నేను మీకు చెప్తానండి. అవి చెప్పి మీకు చూపిస్తాను. అదే విధంగా మీరు నమూనా ఆవకాయ పెట్టుకుంటే నమూనా ఆవకాయ పెద్ద ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు గుండలు కొలత నేను చూపిస్తానండి. ఆ గిన్నె నిండా ఆవగుండ వేసాను కదా, ఈ ఆవకుండా అందులో వేసేసాను. అంటే మామూలుగా అయితే వేరే మార్చుకుంటాము. ఇది అర కప్పు వరకు కొంచెం వెల్తిగా, అరకప్పు కూడా కాదండి, కొంచెం వెల్తిగా కారం వేశాను. అలాగనే ఉప్పు సగానికి తక్కువగా ఉప్పు వేశానండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ తీయలేం కదా, అందుకని చెప్పేసి ఉప్పులు ఒక కొలతలో ఉండట్లేదు, అందుకని ఉప్పులు నేను మారుస్తున్నాను. అందులోనే కొలత తగ్గించి వేస్తున్నాను. ఇప్పుడు అందులోనే మనం మెంతులు కూడా వేసేసుకున్నామండి. మెంతులు కూడా వేసేసి ఇంగువ కూడా, పచ్చళ్ళ ఇంగువ తెస్తాను కదా, పచ్చళ్ళ ఇంగువ కూడా నేను అందులో వేసేసుకున్నాను. పసుపు కూడా వేసేస్తున్నాను. చూడండి, అన్ని వీడియోలో చూపించిన విధంగా మీరు కొలతలు కనుక పెట్టుకుంటే ఆవకాయ సూపర్గా ఉంటుందండి. ఇలా చక్కగా మనం ఆవకాయ అంతా కలిపేసుకుని దాన్ని మూత పెట్టి ఉంచేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా నేను ఒలిచినవి లేవు, అందుకు లేటుగా వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేశాను. మళ్ళీ ఇంకొక కప్పున్నర నూనె అయితే మనకి 2 కప్పులు అండి. 1 కప్పు ఆవగుండకి 2 కప్పులు నూనె పడుతుంది. ఇది కరెక్ట్ కొలత అన్నమాట. అయితే 2 కప్పులు కాకుండా నేను కప్పున్నరే వేస్తున్నాను. ఇది ఎందుకంటే కొంచెం ఆవకాయ కదా, అందుకోసమని. ఇప్పుడు చూస్తున్నారా, ఇది నేను ఒక జాడీలోకి తీసేసానండి. ఇదండి ఇలా